హలో గాయ్స్, మనమైతే ఇప్పుడు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యానమాట. మనం ప్రజెంట్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం బెంగళూరులో. అంటే కొద్దిగా మెట్లు లాగున్నాయి. యాక్చువల్ స్కూటీ ఉంది, స్కూటీ వేసుకెళ్ళచ్చు, కానీ వీడియో తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అనేసి సో ఫైనల్గా అయితే మనం అయితే కిందకు వచ్చేసాం అనమాట. 7640 భయ్యా, 7640 భయ్యా. నో భయ్యా, యా ఓకే ఫైన్, యా ఓకే డన్. సో యాక్చువల్గా హెల్మెట్ పెట్టుకున్నారు, అది మందికి ఇచ్చారు ఏంటి మనకే డౌట్. సో మళ్ళీ అనేసి సో మనం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట ఇస్కాన్ టెంపుల్కి. సో మనం ఫైనల్లీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది మనం ఇంకా మెయిన్ రోడ్ కూడా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తున్నాము. భయ్యా కింద టైమే భయ్యా? యాక్చువల్గా యా ఓకే ఫైన్. యాక్చువల్గా 48 మినిట్స్ చూపిస్తుందన్నమాట. మనకి మినిమం 1 అవర్ పడుతుంది జర్నీ, 1 అవర్ పడుతుంది అనమాట. సో చూడాలి ఎంతేం పడుతుంది ఏంటి అన్నది ఈరోజు చూడాలి. మనం బెంగళూరులో ఉన్నాను పేరుకే, కానీ ఎప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళలేదు. సో ఈరోజు ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందన్నమాట. బాగుండాలి గైస్. ఫైనల్లీ నేను వచ్చాను. యాక్చువల్గా నేనే బైక్ వేసుకోవచ్చు, బైక్ వేసుకొస్తే మొబైల్ తీయడానికి ఇబ్బంది అవుతుంది అనేసి. సో బాగుంది. అలా అనేసి నేను బుక్ చేసుకున్నాను అనమాట. నాకు వచ్చేసి 201 చూపించింది అనమాట అమౌంట్. సో అక్కడికి అబ్బాయి ఏం వేసి టాటూ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది అమౌంట్ ఏం చేంజ్ అవుతుందా ఏంటనేది చూడాలి. యాక్చువల్ మొత్తం 15 కిలోమీటర్లు వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి అవతల ముందు సైడ్ అయితే పోలీసు ఉంటారు, అక్కడ పోలీసు ఉంటారు. ఇక్కడ హెల్మెట్ అనేది కంపల్సరీ, డబుల్ హెల్మెట్ ఉంటారు. వెల్కమ్ రండి అని సాగుతుంది బెంగళూరు. సో మేము మొత్తం జర్నీలో ఉన్నాం కదా. సో ఈరోజు లక్కీగా గేట్ పడలేదు. యాక్చువల్గా అయితే ఈ టైంకి ఇక్కడ గేట్ పడాలి. సీరియస్లీ ఊరంటే మనకు తెలిసినది, కానీ సగం వరకు తెలుసు. ఏంటంటే బెంగళూరు 8 సంవత్సరాలు ఉన్నా కూడా నాకు కన్నడ వచ్చి రాదు, వీళ్ళకి తెలుగు వచ్చి రాదు. అలా అయిపోతుంది. ఆ ఇంగ్లీష్తో అడ్జస్ట్ అవడం వచ్చి రాని, హిందీతో ఇంగ్లీష్తో అడ్జస్ట్ అవడం. ఇంగ్లీష్ అంటే వచ్చు, అది ఏ విషయం. హోటల్లో ఆగి అప్పుడప్పుడు వీడు కావాలతున్నమాట నాకు.
నేను మొదటిసారి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం సీరియస్. ఇన్ని సంవత్సరాలు బెంగళూరు ఉన్నా కూడా ఇదే మొదటి టైం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం. ఇదేంటిది ఏదైనా అమ్మేస్తారా వాళ్ళు, మనిషి కూడా అమ్మేస్తాడు. అంటే యాక్చువల్గా మార్నింగ్ పెరుగున్న నేను అనుకో, అది వేరే విషయం, దానివల్ల కూడా నిద్ర అవ్వదు. కానీ డ్రైవింగ్ వల్ల నిద్ర వస్తుందా, పెరుగు వల్ల నిద్ర వస్తుందా, నాకు స్మాల్ కన్ఫ్యూజ్. ఓకే కొన్ని ఢిల్లీ అనుకున్నా కానీ ఇక్కడ కూడా ఓకే. మా అంత సందుగుందులు వస్తారు, ఎవరు వచ్చినా కూడా సందుగుందులు వస్తారు. ఇలానే అమ్మాయి బాగుంది కదా ఆర్టీ నగరం అది. ఏ నాకు కూడా కన్నడ వచ్చేస్తాను సార్ నీకు బాబాయ్. బాబు పల్లెటూరులో వేసుకోకూడదు. ఆ రాయి వచ్చి కాదు పడితే అర్థం అవుతుంది వేలు పిల్లలు. ఫోన్ లాగేసి కష్టం రా బాబు. ఒకసారి ఇలా జరిగింది, ఫోన్ ఒకటి కొట్టేసారు కూడా బెంగళూరులో వచ్చా బాబాయ్. ట్రాఫిక్ అప్ప కష్టం. ఎన్ఎస్ 200 మీద ర్యాపిడ్ చేస్తలేడు. ఎన్ఎస్ 200 మీద ర్యాపిడ్ చేస్తే ఏమి ఉంటాయో నాకైతే అర్థం కాదు. ఇక్కడ చెట్లు బీభత్సం మేము చేస్తున్నారు అనమాట. చెట్లు పెంచుతున్నారా మా బాబాయ్? వీడు ఈ ప్లేస్లో చెట్లు పెంచుతున్నా అంటే వాడు ఎంత బలిసినాడే అంటే అది కూడా అనుకోవాలి కదా మనం. ఇలా గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు, గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా వచ్చినాయి చూద్దాం. ఇక్కడ ఏదో ఉంటుంది కదా. ఇక్కడ నాకు తెలిసి రైట్ అనుకుంటా. ఎస్ రైట్. ఇంకా తాడికి అమ్ముతున్నారు ఇంకా వాళ్ళు. స్టార్ట్ అయింది జర్నీ. ఎప్పుడు స్టార్ట్ అయ్యాము అంటే మెయిన్ రోడ్లో స్టార్ట్ అయ్యాము. ఏ ఆటో ఓకే ఓకే భయ్యా. अच्छा नहीं हेलमेट हेलमेट बात देगा हेलमेट क्यों तो బా బీజేపీ జెండా అంతా వేరే లెవరు వర్మ బెంగళూరు. బీజేపీ జెండాలు ఘన స్వాగతం పలుకుతున్నాయి మన కోసం. టోపీలో నాకు హెల్మెట్ అలా నాకే డౌట్ ఉంది. టోపీ బాగుంది, హెల్మెట్ అయితే హెల్మెట్ బాగుంది. వర్మ వాడు వర్మ బీజేపీ కాషాయం జెండా కోసం బాబా కాషాయ జెండా చూస్తే నాకు అసలు రెస్పెక్ట్ వస్తుంది.
ఐ లవ్ బెంగళూరు అంట రాదు. పుడితే పుట్టాలి నిండుగా. పార్టీ కోసం పోరాడమాకంటారా బాబు, దేశం కోసం పోరాడాలి కదా. నాకు ఒడిగా దేశం కోసం పోరాడు. అంటే యాక్చువల్గా జీరో బుక్ చేసుకోవచ్చు అక్కడ, అక్కడ సమస్య కాదు. చూసారు కదా ప్రశాంతంగా ఉందో. అమ్మా ఎండనే వాటర్ రాదు బాబు. ఆ పక్క ఏదో విదేశాల్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకెందుకో. అక్కడ నో పార్క్ అని పెట్టారు, ఆయన పార్క్ చేసుకోండి. బెంగళూరులో ఉన్నట్లేదు, వేరే దేశాల్లో ఉన్నట్టు. డాక్టర్ అంబేద్కర్ గారు. బట్ భారత రాజ్యాంగం అన్నది ఎంతమంది రాశారు అన్నది నీకు ఎంతమంది తెలుసు? అంటే భారత రాజ్యాంగం ఒక్కటే డాక్టర్ అంబేద్కర్ రాశారని మీరు ఎంతమంది అనుకుంటున్నారు? మన టైం బ్యాడ్ వెళ్ళి స్టార్ట్ అవుతుంది. వచ్చేసరికి క్యాబ్లు వచ్చారు ఎవర్రా మీరంతా ఆ డైలాగ్ వాడుకోపోయింది. ఆ రెడ్ కార్లో ఒక అమ్మాయి ఉంది, అప్పటి నుంచి అన్నయ్య వస్తుంది. ఇప్పుడు వీడియో చేస్తానని చూడలేదు. ఏంటో అప్పటి నుంచి మమ్మల్ని పడాడుతుంది. ఏంట్రా ఆటగాళ్ళు చెట్ల నుంచి వస్తున్నారు, సారీ కంటెంట్ నుంచి వస్తున్నారు ఆటగాళ్ళు. ఇదనమాట బెంగళూరులో మెట్రో స్టేషన్. ఇదే అంటే హైదరాబాద్లా లేదు, వేరియేషన్. హైదరాబాద్ బాగుంది, ఇవ్వమంటే ఏమో మెట్రో ఎప్పుడే బెంగళూరులో ఎక్కలేదు కదా, సో తెలియదు. నెక్స్ట్ చెప్తాను. మంచి వర్మ ట్రాఫిక్ వర్మ 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 చూడండి. హెల్మెట్ హెల్మెట్ లేదా నాకే డౌట్ వస్తుంది అలా ఉంది. హెల్మెట్ వర్మ మెట్రో వర్మ బెంగళూరులో మెట్రో ఉంది వర్మ. అంటే అంత అన్ని దిక్కులు లేదు, కొన్ని దిక్కులు ఉంది. అవునులే
నేను కూడా ప్రజెంట్ మన హైదరాబాద్లో కూడా అన్ని దిక్కులు ఉందా ఏంటి? ఇప్పుడు ఉప్పల్లో ఉంది, ఎల్బీ నగర్లో ఉంది, ఇప్పుడు మాస్లీపర్లో ఉందా లేదుగా, అట్లా చోటే ఉన్నాయి. ఆయన ఎవరో నాకు తెలియదు, తెలిసి చెప్పండి. ఇస్కాన్ టెంపుల్ అదే అనుకుంటా వాళ్ళు. भाई इस्कान टेम्पल किधर है? हाँ नागली, हाँ नागली వాళ్ళు మనల్ని అడుగుతుంది అలా ఉండదు. మొత్తానికి అయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. బట్ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలో నాకైతే అంత అర్థం అవ్వట్లేదు. ఎంట్రన్స్ ఎక్కడి నుంచి, సరే చూడాలి ఇప్పుడు ఎక్కడి నుంచి ఏంటన్నది. సో మన ప్రజెంట్ బై వాక్లో ఉన్నాం అనమాట. సీరియస్లీ మనం వచ్చింది గుడికి రా బాబు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓ దండగా వస్తుంది బాబు. ఎంట్రన్స్ ఏంటనేది మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట, ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే. ఎస్ ఇదే అనమాట ఎంట్రన్స్. మనం ఆడించే నడుచుకుంటూ వచ్చాం. అదే డైరెక్ట్ వచ్చున్నది ఆడే ఉన్నది. వెళ్ళే మనం పెద్ద ఆడగాలంగా ఆడగాలం కన్నా తేటగాలం మనం. అందుకే ఇలా వచ్చేసాను మొత్తానికి. సో ఫైనల్లీ మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. సో బేసిక్గా ఏంటంటే మనం విజయవాడ నుంచి ఇక్కడ రావడానికి మనకి సరే యా. సో తొలిమెట్టు పిల్లలు ఇలా జరిగిపోయినాయి. సో ఎంట్రన్స్ అనమాట ఇప్పుడే టెంపుల్లోకి. చాలా క్రౌడ్ ఉంది మనకైతే. చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్ అనమాట. అందుకనేసి ఇదే కష్టమే అన్నారైతే. చూడాలి ఈ మొత్తం లోపలికి వచ్చేసాం కూడా. ఈ మొబైల్స్ అది వీడియోస్ అనేది నాట్ అలౌడ్ అక్కడ చెప్పారు, కానీ అనేది ట్రై చేస్తాను. అవును తెలుసా, మాటలు చెప్పాను లేదు, అలా ఉంది. అంతా రౌండ్లు తిరుక్కురావాలి ఇక్కడ. చాలా జాగ్రత్త ఉన్నది. సీసీ కెమెరాలు ఉంటాయి. అప్పుడు మనం వీడియో చూసే వరకు మొబైల్ లాగేసుకున్న కష్టమే. కేర్ఫుల్. సో టిప్ అనేది పక్కన పెట్టేసాము సార్. వాటికి 5 రూపీస్ అది పే చేసాము. సో ఫైనల్ ఒక టోకెన్ వచ్చింది. ఫైనల్లీ మనమైతే దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాం. కానీ నాకు స్మాల్ రోడ్ కంటే ఎవరు ఒకరు టెంకాయలు ఏమి తీసుకెళ్ళట్లేదు. మేబీ ముందలే ఉంటాయేమో. మనం కనిపిస్తుంది ఆ టెంపుల్కి వెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో బేసిక్గా
చాలా ప్రాసెస్ ఉంది ఇక్కడ. ఫైనల్లీ అయితే టెంపుల్కి అయితే రీచ్ అవుతున్నాం. సో ఇదే టెంపుల్ అనమాట, లోపలికి వెళ్ళాలి. ఫైనల్ టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం అనమాట. సో అంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. మనం అయితే మధ్యలో కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి, ఎందుకంటే యాక్చువల్గా మొబైల్ వీడియోస్ తీసేదానికి అవకాశం లేదు. అయినా కొన్ని వీడియోస్ అయితే మనం చాలా వరకు ట్రై చేసాం తీయడానికి అయితే. సో అది విషయం. మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మనం ఇప్పుడే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. సో బేసిక్గా ఏంటంటే దర్శనం అలా అవతల ఉంటుంటే సో చూడాలి. అక్కడ నుంచి తిరుగు రావాలి. మనం సింపుల్గా డైరెక్ట్ నాన్ స్టాప్ అయితే వెళ్తున్నాం. చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటన్నది, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, వాట్ ఈజ్ వాట్ అంతా డోర్. సో సరే వచ్చేస్తున్నాం. అని ఎప్పుడైనా లాగ్కి వచ్చేటప్పుడు నువ్వు పర్సన్ తీసుకొచ్చు, ఫోటోలు తీసుకోవడానికి బాగుంది. ఇంకా మొబైల్స్ అయితే ఆఫ్ చేస్తున్నాం, కాసేపు దేవుడు సన్నిధిలో ఉండాలి. కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సో ఫైనల్లీ ఇక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఎంత అదృష్టం చేసుకుంటే కానీ ఇక్కడ రాలేము నాకు తెలిసి. నాకైతే టైం లేదు. సో అందుకని ముందుకు వెళ్తున్నాను. సో ఫోటో దిగేసి అంత టైం అయితే మన దగ్గర లేదు. సో అనేసి వెళ్తున్నాను. ఇక్కడి నుంచి ఆపేసాను ఫోన్లు లేదా ఫోటో ఇటు నాట్ అలౌడ్. లోపల చూడాలంటే చూడండి, మళ్ళీ వీడియోస్ రాలేదు దయచేసి అడగలేదు. సరే సో అది అలా ఉంటుంది లోపల. సరే వీడియో తీసే అవకాశంలో చేస్తాను. లోపలికి ఇలా ఉంటుంది. జై శ్రీకృష్ణ. తమిళ్లో ఉంది, తెలుగులో ఉంది, మలయాళం ఉంది, కన్నడ ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో అనేది భగవద్గీత అనేది ఉందన్నమాట. సో అది విషయం. చూడు, భగవద్గీత గ్రేట్. మన లైఫ్ అంటే ఒక చేంజ్ అంటే తీసుకొస్తుంది అన్నమాట. ఓకేనా? దేవుడు సార్
కిందకి రాగా ఏది కనిపించింది అనమాట. సో మనం మొత్తానికి అయితే కిందకి వెళ్తున్నాం అనమాట. టెంపుల్ అనేది చాలా ఎత్తులో ఉంది. ఇది గుడి నిర్మాణం ప్లానింగ్ అన్నమాట. ఇది గుడి నిర్మాణం
సో ఫైనల్ టెంపుల్ అనేది ఇదనమాట. ఎంతో మంది చాలా అన్నీ ఓన్లీ శ్రీకృష్ణుడే కాకుండా మామూలుగా వెంకటేశ్వర స్వామి పటాలు కూడా ఉన్నాయి. బాగున్నాయి, నైస్. ఇస్కాన్ టెంపుల్ అనిపించారు. మొత్తం అవే నాయన. సో మన మొత్తానికైతే మన దర్శనం సక్సెస్ఫుల్గా జరిగింది. రీచ్ అయ్యాం కాదు, సక్సెస్ఫుల్గా జరిగింది. అంతా కృష్ణదయ్య. సో నేను ఎగ్జాక్ట్లీ ఈ టెంపుల్ కోసం నేను విజయవాడ నుంచి వచ్చానేమో అనిపిస్తుంది సీరియస్గా. అంటే ఎందుకంటే అకస్మాత్తుగా అన్నీ అనుకోకుండా రావడం, వచ్చి ఇస్కాన్ టెంపుల్ రావాలని థాట్ రావడం. సో అలా